భవన్లో కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాసేపట్లోనే టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే జిల్లాల నుంచి డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశ మందిరంలో అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. ప్రధానంగా నూతనంగా నియమించిన ఈ డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం, అలాగే త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు కావచ్చు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే వారందరినీ కూడా దిశానిర్దేశం చేయడం, పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే ఉద్దేశంతోనే డీసీసీలను ఇప్పటికే నియమించింది. ఈ డీసీసీలు అందరూ కూడా గాంధీ భవన్కి ఇప్పుడు చేరుకున్నారు. గాంధీ భవన్కి చేరుకునే అందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ పరంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరగనుందని తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే మహిళలకు ప్రధానంగా ఫ్రీ బస్సు ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం, అలాగే యువతకు ఏదైతే ఉద్యోగాలు కల్పించారో అవన్నీ కూడా యువతకు కూడా తెలియజేసేందుకు ఉపాధి అవకాశాలను కూడా ప్రజల్లోకి డీసీసీలు అలాగే మండల జిల్లా గ్రామ స్థాయిలో కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కీలకంగా ఈ డీసీసీ అధ్యక్షులకు ఎవరైతే నియమించారో 36 మందిని డీసీసీలు ఇప్పటికే నియమించింది. ఈసారి డీసీసీలు నియామకంలో సామాజిక సమతూకంతో పాటు నియోజకవర్గాల వారీగా ఎవరైతే అప్పుడు ఆశావాహులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టి కొంతవరకు 36 మందిని నియమించేటప్పుడు బీసీలకు 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్నదో ఈ డీసీసీలో అయితే 50% మంది బీసీలు ఉండేటట్లు చూసుకుంటే, మరోవైపు మహిళలు అలాగే ఎస్సీ ఎస్టీలతో పాటు ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా ఇక్కడ అవకాశం కల్పించింది. అలాగే మహిళలకు కూడా డీసీసీ నియామకాల్లో అవకాశం కల్పింది. ఈ డీసీసీ మీటింగ్ ఏదైతే టీపీసీసీ ఏర్పాటు తలపెట్టిందో దీనికి ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపులోనే రానుండటంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు అడ్డూరు లక్ష్మణ్ ఇప్పటికే గాంధీ భవన్ చేరుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడే గాంధీ భవన్కు చేరుకున్నారు. అయితే ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే సమావేశానికి కాసేపట్లో వచ్చి డీసీసీలు ఎవరైతే నియామకం పొందారో వారందరికీ కూడా ఆ పార్టీ పరంగా కొన్ని సూచనలు చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ డీసీసీలు ఎవరైతే నియామకం పొందారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి నూతన డీసీసీ అధ్యక్షులతో పాటు అలాగే పూర్వ డీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శులతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మనకు కాసేపట్లోనే తెలియజేశారు. ఈ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్ గారు అలాగే సచిన్ సావంత్ అలాగే మంత్రులు కూడా హాజరవనున్న నేపథ్యంలోనే ఇక్కడకు గాంధీ భవన్ దగ్గర పోలీసులు అందరూ కూడా ఎవరైతే కొత్తగా జిల్లాల నుంచి ఎవరైతే డీసీసీ అధ్యక్షులు చేరుకుంటున్నారో డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఇక్కడ ఎక్కడైతే గేట్ ఏర్పాటు చేశారో పోలీసులు ఈ గేటు వద్ద వారందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపించవలసిన పరిస్థితి ఉంది. అలాగే మంత్రులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో చేసింది, అలాగే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అలాగే పార్టీని ప్రధానంగా గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో బలోపేతం చేసుకునేందుకు ప్రధానంగా వ్యూహరచన చేశారు. ఆ వ్యూహాలన్నింటిలో కూడా ఇప్పుడు ఎవరైతే డీసీసీ అధ్యక్షులు వస్తారో ఉపాధ్యక్షులు అలాగే పూర్వ అధ్యక్షులు టీపీసీసీ ఉపాధ్యక్షులు టీపీసీ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా ప్రజల్లో
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడం, పార్టీని ప్రధానంగా బలోపేతం చేసేందుకు ఈ మీటింగ్ దోహదపడుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీపీసీ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యి ఈ కొత్తగా నియామకం పొందిన డీసీసీలు అందరినీ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం, అలాగే పలు సూచనలు సలహాలు పార్టీ పరంగా చేయడంతో పాటు వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారని కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే 11 గంటలకి ప్రారంభం కానున్న ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా టీపీసీసీ వర్గం కూడా చేసింది. అయితే దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, అలాగే కార్యకర్తలను యాక్టివ్ చేయడం, ప్రభుత్వం 2 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తుందో వాటన్నింటినీ కూడా ఈ డీసీసీల ద్వారా మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా వీళ్ళందరినీ సమాచారాన్ని చేరవేయడం, ప్రజల్లో చైతన్యం పరచడం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసినట్లయితే రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబట్టవచ్చనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. శర్మ, ఇప్పటివరకు ఇది తాజా సమాచారం. ధన్యవాదాలు సూరిబాబు. Right.